హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ చికెన్ కర్రీ. సో ఈ చిక్కుడుకాయలు చిక్కుడు పాదుకి కాసిన కాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకు ఊర్లో అత్తయ్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు నాకు వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వచ్చేటప్పుడు. సో నేను ఈరోజు చిక్కుడుకాయ చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. నాట్ టుడే ఎగ్జాక్ట్లీ, సంక్రాంతి అయిన తర్వాత అప్పుడు తెచ్చుకుని అప్పుడు కుక్ చేశాను, కానీ ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నార్మల్గా చిక్కుడుకాయలు దొరుకుతాయి మనకి ఎక్కడైనా కూడా, కానీ ఈ సీజన్లో చిక్కుడు పాదుకు కాసిన కాయలు చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా మగ్గిపోతాయి అనమాట. సో దీంతో ఒక్కసారైనా ఇయర్కి ఈ సీజన్లో చిక్కుడుకాయ చికెన్ కర్రీ చేసుకుంటాం అనమాట. సో యాజ్ యూజువల్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ యమ్మీ టూ. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత యాజ్ యూజువల్ ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బికాజ్ కొంచెం చికెన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం ఆ స్మెల్ అది రాకుండా ఉండడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. అండ్ దెన్ అవి బాగా వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అండ్ ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. సో ఈలోపు ఒక 1 టొమాటో కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను పసుపు, సాల్ట్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. అది కూడా వేగిన తర్వాత కట్ చేసి వన్ టొమాటో వేసుకున్నాను. మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో టొమాటో అవి పక్కన తీసి పడేస్తారు కాబట్టి ఓన్లీ 1 వేసాను అనమాట. సో ఒక టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అవి మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలన్నమాట. అవి మగ్గిన తర్వాత కొంచెం చికెన్, మనం ఎంత కావాలంటే అంత చికెన్ వేసుకోవాలి. మేము 1/2 kg తీసుకున్నాను. సో అది కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి. ఆ చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ కొంచెం వస్తుంది కదా, అది వచ్చి కొంచెం ఒక 5 to 6 minutes కుక్ అయ్యే వరకు కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో వేసుకోవాలి. యాక్చువల్లీ నేను గిన్నె కొంచెం చిన్నగా అయిందనమాట, బట్ ఇట్స్ ఓకే. సో అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ ఆరెల్స్ గరం మసాలా. నేను జీలకర్ర, ధనియాల పౌడర్ యూజ్ చేయలేదు, అది కూడా వేసుకోవచ్చు. జస్ట్ 1 spoon ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అండ్ ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం వాటర్ పోసుకొని, చిక్కుడుకాయలు అండ్ చికెన్ కూడా ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకొని మూత పెట్టేశాను అనమాట. కొంచెం సాల్ట్ అవి టేస్ట్ ఏమైనా తక్కువైతే మనకి తగినంత వరకు అవన్నీ వేసుకుని మగ్గించుకోవాలి, అవన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఒక 1/2 hourలో అయిపోతుంది. ఈలోపు నేను పక్కనే చపాతీస్ కూడా మేము చేసుకున్నాము. సో రైస్లోకి అండ్ చపాతీస్లోకి కూడా బాగుంటుంది. సో ఇలా కుక్ అయ్యి దగ్గర పడే వరకు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ దాట్స్ ఇట్. ఇట్స్ సో ఈజీ, సింపుల్ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.